టాక్సిక్ మూవీకి డే 1 కలెక్షన్స్ ఎంతో మీకు తెలుసా? ఇరుముడి మూవీకి స్క్రీన్స్ తగ్గించి టాక్సిక్ మూవీకి స్క్రీన్స్ పెంచారా? అసలు టాక్సిక్ మూవీ ఎలా ఉందని చెప్తున్నారు? ఆలియా భట్ గారి ఆల్ఫా మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా? 2027 సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా? ఇలాంటి కొన్ని ఫిల్మ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? టాక్సిక్ మూవీ డే 1 కలెక్షన్స్ ఎంతో మీకు తెలుసా? ఒక అంచనా ప్రకారం టాక్సిక్ మూవీకి కేవలం ఇండియాలోనే 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అండ్ అలాగే 100 కోట్ల నెట్ కలెక్షన్స్ అండ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా అయితే 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయని ఒక అంచనా. సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో డే 2 నుంచి కలెక్షన్స్ అయితే డ్రాప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో చెప్పండి. టాక్సిక్ మూవీకి అన్ని నెగిటివ్ రివ్యూస్ నే వచ్చాయి, కానీ నేను రివ్యూస్ అయితే అంతగా నమ్మను. అందుకే సినిమాకి వెళ్ళిన ఫ్రెండ్స్ ని సినిమా ఎలా ఉంది అని అడిగాను. వాళ్ళందరూ కూడా సినిమా నాకు నచ్చలేదు అనే చెప్పారు. అందులో యష్ గారి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మేకింగ్ అండ్ ఫైట్స్ కోసం అయితే చూడొచ్చు, విజువల్స్ బాగుంటాయి, స్టోరీ అయితే ఏమి ఉండదు అని చెప్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో టాక్సిక్ సినిమా చూసిన వాళ్ళు ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. టాక్సిక్ మూవీ రిలీజ్ అవి ఒక్క రోజే అయింది. ఇరుముడి మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. అయినా సరే టాక్సిక్ మూవీకి ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో ఇరుముడి మూవీకి కూడా సేమ్ అన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయంట. దీన్ని బట్టి ఇరుముడి మూవీ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో అర్థమవుతుంది. రవితేజ గారి సొంత థియేటర్ లోనే ఇరుముడి కన్నా టాక్సిక్ కి ఎక్కువ సోల్ పడ్డాయంట. టాక్సిక్ మూవీకి మంచి హైప్ ఉండటంతో ఇరుముడి మూవీ మంచి సక్సెస్ అయ్యి ప్రేక్షకులు థియేటర్ కి వస్తూనే ఉన్నా ఇరుముడి మూవీకి థియేటర్స్ తగ్గించి టాక్సిక్ మూవీకి అయితే ఎక్కువ స్క్రీన్లు ఇచ్చారు. అయితే రవితేజ గారి సొంత థియేటర్ అయిన ఏఆర్టీ సినిమాస్ లో కూడా టాక్సిక్ కి 10 షోలు కేటాయించి ఇరుముడికి మాత్రం కేవలం 5 షోలు మాత్రమే కేటాయించారు. కానీ ఇప్పుడు టాక్సిక్ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో ఇరుముడి మూవీకి మళ్ళీ స్క్రీన్స్ పెంచుతారు అని అనుకుంటున్నాను. ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆలియా భట్ డిజాస్టర్ ఆల్ఫా. ఆలియా భట్ గారి ఆల్ఫా మూవీ థియేటర్స్ లో రిలీజ్ అవ్వి స్పై యూనివర్స్ మూవీస్ అన్నిటిలోనూ వీక్ సినిమాగా ముద్ర వేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 28 నుంచి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది. కానీ పాన్ ఇండియా లాంగ్వేజెస్ అన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది. 2027 సంక్రాంతికి అయితే చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. జనవరి 8న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి మహాకాళి, జనవరి 12న అయితే 2 మూవీస్, జనవరి 12 విడుదల అండ్ అలాగే సంబరాల ఏటుగొట్టు, అలాగే జనవరి 13న చిరంజీవి గారి కాకా మూవీ, అలాగే జనవరి 14న కూడా 2 మూవీస్ ఉన్నాయి. నాగార్జున గారి 100వ సినిమా అండ్ అలాగే ఇంకొక సినిమా అండ్ అలాగే సంక్రాంతికే రవితేజ గారు శ్రీ విష్ణు గారు కలిసి చేస్తున్న సినిమా అండ్ రజనీకాంత్ గారి సినిమా కూడా ఉంది. సంక్రాంతి ఫెస్టివల్ అనేది సినిమాలకి మంచి టైం. బట్ ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తే కలెక్షన్స్ డివైడ్ అయిపోతాయి. చూడాలి అన్ని సినిమాలు అప్పుడే వస్తాయా పోస్ట్ పోన్ అయిపోతాయా అని. ప్రశాంత్ వర్మ గారి మహాకాళి సినిమాలో మహాకాళి అమ్మవారిగా శ్రీయారెడ్డి గారు అయితే చేశారు. కానీ మహాకాళి యొక్క హ్యూమన్ ఇన్కార్నేషన్ లో భూమి శెట్టి గారు అయితే కనిపించబోతున్నారు. మన కిరణ్ అన్న అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. కిరణ్ అబ్బవరం గారి చెన్నై లవ్ స్టోరీ మూవీ మంచి సక్సెస్ అవ్వి ఇంకా థియేటర్ లో రన్ అవుతూ ఉండగానే ఆయన నెక్స్ట్ మూవీ ఇంద్రపుత్ర అంటూ టైటిల్ పోస్టర్ అయితే వదిలారు. ఆ పోస్టర్ వదిలి 1 మంత్ కూడా కాలేదు. ఇంతలోనే మరో న్యూ ప్రాజెక్ట్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్ లో టైటిల్ అయితే లేదు కానీ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కిరణ్ అన్న మంచి మంచి స్టోరీలతో ఫాస్ట్ గా మన ముందుకు వస్తూ మనల్ని భలే ఎంటర్టైన్ చేస్తున్నారు.